ఇక ఏపీ వార్తల్లో ఒకసారి చూస్తే భక్తుల జోరు హుండీ బేజారు. 2 ఏళ్లుగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో వింత పరిస్థితి. భారీగా పెరుగుతున్న భక్తులు, గతం కంటే తరిగిపోతున్న ఆదాయం. మరి ఇదేందో ఈ ఉద్యోగుల స్థానిక కేడర్పై ఉత్తర్వులు. 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్ల కింద పోస్టులు కేటాయింపు. ఈ మత్స్యకారుల గల్లంతుపై కొనసాగుతున్న గాలింపు. గ్రామాల్లో మంచినీటికి కూడా మీటర్లు పెడతారట. మహారాష్ట్ర అతలాకుతలం, కొండ చర్యలు విరిగి 2 మృతి, వర్ష బీభత్సం. విశాఖ బీచ్లో షాక్స్ అంటే మద్యం షాపులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన జరిగింది వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో. సాయికృష్ణ కేసును వదలం స్పష్టం చేసిన వైసీపీ నేతలు. సాయికృష్ణ తల్లికి 20 లక్షల సాయం అందించిన నేతలు అంబటి రాంబాబు, త్రిమూర్తులు తదితరులంతా వెళ్ళారు. ఆర్టీసీ ప్రైవేటీకరణకే ప్రభుత్వం పంతం పడుతోందంటూ దీని మీద తాము ఉద్యమానికి వెళ్తామని ఆర్టీసీ జేఏసీ నాయకులు చెబుతున్నారు. ప్రశ్నించే వారిని వేధిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం 2 ఏళ్లలో 1549 మంది పైన సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టి 1344 మందిని అరెస్ట్ చేశారట. దేశంలోనే పెద్ద రికార్డు, లేకపోతే ఇంకా అసలు ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు పొందుద్ది ఈ విషయంలో. మరి ప్రశ్న రావణపై ఉపకేసు ఉపసంహరించుకుని విడుదల చేయకపోతే ఆందోళన చేస్తాం. ప్రకాష్ రాజ్పై మాటల తాడి అప్రజాస్వామికం. వామపక్ష పార్టీ కీలక నేతల ఆగ్రహం. బాబు సర్కార్ మరో దురాగతం. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సందీప్ అక్రమ అరెస్టు. ప్రభుత్వ అక్రమాలు, అవినీతిని ప్రశ్నించడమే ఆయన చేసిన నేరం. తాడేపల్లి నుంచి గుంటూరు వస్తుండగా టోల్ గేట్ వద్ద దుర్చర్య. జాతీయ రహదారిపై కిడ్నాప్ తరహాలో ఎత్తుకెళ్లిన పోలీసులు. 51 చదరపు కిలోమీటర్లో వైజాగ్ బే సిటీ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు గారు మళ్ళీ కొత్తగా ఇంకో సిటీ పేరు చెబుతున్నారు. విద్వేషాలను రగిలించేలాగా ప్రసంగాలు చేశారట రావణ బ్రహ్మ. మరి విద్వేషాలు రెచ్చగొట్టేలాగా చేస్తే అప్పుడు ఒక ప్రముఖ నాయకుడికి ఆ రోజుల్లో తెలుగుదేశం మద్దతు ఇవ్వడమే కాకుండా ఆయనకి పదవి కూడా ఇచ్చింది. మరి ఇప్పుడేమో ఒక సామాన్యుడు, ఒక యూట్యూబర్ మీద విరుచుకుపడుతున్నారు, బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని. పవన్ కళ్యాణ్ గారికే నష్టం అన్న సంగతి ఆయనకి అర్థం కావట్లేదో, జనసేన వాళ్ళకి అర్థం కావట్లేదో. కానీ భారత్ కొరియా స్టార్టప్ క్యారిడార్ అని లోకేష్ గారు దక్షిణ కొరియాలో ప్రముఖ సంస్థలతో భేటీల్లో ఆహ్వానించారట. 3 పిల్లలున్న దంపతులకు నగదు పురస్కారం అంట. కాన్పు మధ్య దూరం పాటించిన జంటలకు కూడానంట. లక్కీ డెబ్ ద్వారా ఎంపికకు సన్నాహాలు. ఇది మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారట. పత్రాలు సృష్టించే తెలంగాణ వార్తలకు వెళ్తే పత్రాలు సృష్టించారు, పట్టా చేసేశారు. మునగనూరులో 200 కోట్ల అసైన్డ్ భూ కుంభకోణం. ధరణి అక్రమాలపై సిఐడి ఫోరెన్సిక్ ఆడిట్లో 22,000 అనుమానాస్పద లావాదేవీలు గుర్తించారట. ఇది పెద్ద సంచలనం అవుతుందేమో, ఈ రాజకీయ వివాదం కూడా మారుతుందేమో. కాంగ్రెస్ సెల్ఫ్ గోల్పై అంతర్మదనం. ఈ అప్పుల దాని మీద, అప్పుల రచ్చ, వీటన్నిటి మీద జరిగిన చర్చ, అభివృద్ధిపై చర్చ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకుందంటూ కథనాన్ని ఇస్తున్నారు నమస్తే తెలంగాణ. దానిపైన అంతర్మదనం జరుగుతుంది కాంగ్రెస్లో అని ఇచ్చారు. ఎమ్మెల్యేలు జరభద్రం, సర్పై నిర్లక్ష్యం, మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే తెలంగాణ సచివాలయంలో తిండి బిల్లే 8 కోట్లట. బిల్లు చెల్లించాలని కోరిన కాంట్రాక్టర్ పెండింగ్లో పెట్టిన అధికారులు ఈ బిల్లులపై విచారణ జరపాలని సూచించిన సీఎం. ఉదయం టీ, కాఫీ, టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్న క్యాంటీన్. ఇక నుంచి సీఎం ఓఎస్డీ నుంచి, సిఎస్ కార్యాలయం నుంచి అనుమతి ఉంటేనే, ఓచర్ ఉంటేనే అన్నీ పే చేస్తారు. ఇది ఒక తమాషాగా ఉంది. 8 కోట్లు బిల్లు మీద. మెట్రో కథ మళ్ళీ మొదటికి వచ్చిందట. మరిన్ని ఎకో పార్కులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు టూరిజం రివ్యూలో. నీళ్ళు ఇవ్వకపోతే లొల్లి ఉండదని పంటలు ఎండబెడుతున్నారని చెప్పి కేటీఆర్ మండిపడ్డారు రేవంత్ ప్రభుత్వం మీద. నీళ్ళు ఇచ్చే తెలివి ఉంటే కుంగిన వెంటనే ఎందుకు బాగు చేయలేదని కేటీఆర్ వ్యాఖ్యలపై విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఇక డిసెంబర్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెడతామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇక హేట్ స్పీచ్ బిల్లు పరిశీలన కమిటీ చైర్మన్గా మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని పెట్టారట. ఇక ప్రధానంగా ఆసక్తికరంగా ఈ గత వారం రోజుల్లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటనలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. రాముడా రావణుడా ఎవరి పాలన కావాలి, అబద్ధాలు చెప్పను, ఏముందో అదే చెప్తా, చెప్పిందే చేస్తా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే నా రాజకీయ జీవితం అని కూడా రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. నేను గుంపు మేస్త్రిని అని కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వోద్యోగులంతా నా గుంపే అంటూ మాట్లాడారు.
అయితే రేవంత్ రెడ్డి తెలంగాణ ముంపు మేస్త్రని హరీష్ రావు గారు మండిపడ్డారు. ముందుగా